క్రైస్తవ బిడ్డలారా, ప్రజాస్వామ్యవాదులారా, మైలవరం ప్రజలారా, మేధావులారా, ఈ రోజున మీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ 24వ తేదీ రాత్రి గత సోమవారం పగడాల ప్రవీణు జాతీయ అంతర్జాతీయ సువార్థికులు మరి రాజమండ్రి దగ్గర కొంతమూరు దగ్గర మరణించడం జరిగింది. ఈ క్రైస్తవ బిడ్డలారా, ప్రజాస్వామ్యవాదులారా, మైలవరం ప్రజలారా, మేధావులారా, ఈ రోజున మీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ 24వ తేదీ రాత్రి గత సోమవారం పగడాల ప్రవీణు జాతీయ అంతర్జాతీయ సువార్థికులు మరి రాజమండ్రి దగ్గర కొంతమూరు దగ్గర మరణించడం జరిగింది. ఈ మృతిపై నిష్పక్షపాతమైన పారదర్శకమైన విచారణ జరిపించి ఆయన కుటుంబానికి, యావత్తు క్రైస్తవ సమాజానికి న్యాయం జరిపించవలసిందిగా శ్రీ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎవరో ఒకళ్ళిద్దరూ మతోన్మాదులు ఈ విధంగా మాట్లాడి హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకు మధ్య విభేదాలు పెడితే మేము క్రైస్తవుల బిడ్డలం, మేము ఎదురు తిరిగే వాళ్ళం కాము, మేము క్రీస్తుని ప్రార్థించే వాళ్ళం, యుద్ధం యెహోవాదే అని చెప్పిన ఆయన మాకు సంబంధం లేదు. అదేదైనా జరిగించాలంటే మేము నాయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ఆయన సమస్తం నిండి ఉన్న దేవునికి మేము విజ్ఞాపన చేసేవాళ్ళమే తప్ప మేము ఎలాంటి మరి ఆక్షేపణలకు కానీ ఎలాంటి విద్వేషాలకు కానీ మేము పూనుకునే వాళ్ళం కాదు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రజానీకం, హిందువులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నారు. మరి అందరూ కూడా ఈ యొక్క మరణం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పేసి మేము ఉన్నతాధికారులకు మనవి చేసుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాము. మేము ఇక్కడ నుంచి ర్యాలీని శాంతియుత మౌన ప్రదర్శనగా మేము వెళ్ళి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతున్నాము. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము.